కుంభరాశి వారికి 2026 ఆగస్టు నెలలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? స్వామి, నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను స్వామి, ప్రయత్నం ఎన్నిసార్లు నుంచో ప్రయత్నం ఆగుతుంది, ఈ మాసమైనా నేను వెళ్ళగలనా, నా ప్రయత్నం నిలబడుతుందా, దయచేసి చెప్పండి అని అడిగితే తప్పనిసరిగా విదేశాలకి వెళ్ళగలరు. మనం ఇంతకుముందు ఒక రాశి వారికి అనుకున్నాం, కర్కాటక రాశి వారికి టాప్లో ఉంది. సేమ్ ఈక్వల్ టాప్ లెవెల్ పొజిషన్, కొద్దిగా ఒక అడుగు వెనక్కు మాత్రం ఉండేటువంటి టాప్ ఫలితాలు పొందుకునే రాశి కూడా కుంభరాశి వారిగా చెప్పవచ్చు. కేవలం వీరికి రెండవ వారమే కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఈ సామాన్య ఫలితాలని అనుకూలంగా మార్చుకోవడానికి మనము భగవద్ కృపా కటాక్షాలు పొందుకోవాలి. భగవద్గీత ఉంది కదండి, మన తలరాతను తలగీతను మార్చేటువంటి అద్భుత గీత భగవద్గీత. అందులోంచి వచ్చేటువంటి ప్రతి మాట మనకి అనుకూలత ఉంటుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నారో, విద్యార్థుల, ఉద్యోగస్తుల, మీరు మీ యొక్క ఆ యొక్క గీతను మీరు అడాప్ట్ చేసుకోండి. మీ వృత్తికి, ఉద్యోగానికి, చదువుకి అన్వయించుకొని గీతను చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అంత అద్భుతమైనటువంటి యోగం ఉంది భగవద్గీతలో. చదవండి, చదివించండి, 10 మందికి చెప్పండి. ఏదేమైనా రెండో వారం మాత్రమే సామాన్య ఫలితాలు. అంటే తప్పుడు వ్యక్తుల యొక్క మాటలు వినకండి. కొంతమంది లంచాలు ఇచ్చి మిమ్మల్ని ఏమార్చే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి అదే 1, 3, 4 వారాల్లో చాలా మంచి శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, మాతాపితృల సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సోదరులతో అనుబంధము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్టయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారం లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, కనక, వస్తు, వాహన, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వస్తు లాభం, ఉద్యోగుల్లో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమగల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, ఇలా అనేకమైన శుభయోగాలు. విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యం, ధనయోగము, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రుల సమాగమం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, రైతన్నలకి బ్రహ్మాండ పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పంట లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు శుభయోగాన్ని పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, ఇలా అన్ని రకాల ఆనందాది దృష్టయోగాలు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్త అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.